అరుణాచలం సిరీస్‌లో ఇది ఇంకొక షాట్. దర్శనంది షాట్ ఒకటి చేశాను. అండ్ ఆ రోజు నైట్ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామనమాట. సో, పౌర్ణమి అవ్వడం వల్ల అసలు ఎంతమంది జనమున్నారంటే, మామూలు రోజుల్లో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఉంటారు గానీ, ఇంతమంది జనమైతే ఉండరు. చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉంటారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదసల. 8 లింగాలు గుడి లోపలికి వెళ్ళి రావడానికి మాకు ఒక్కొక్క గుడి లోపలికి వెళ్ళి రావడానికి మినిమం 20 మినిట్స్ టు 30 మినిట్స్ పట్టిందనమాట. అంతమంది ఉన్నారు. సో, నార్మల్‌గా అయితే 4-5 అవర్స్‌లో అవ్వాల్సింది మాకు 6 అవర్స్ పట్టింది ఆ రోజు. ఎక్కడ చూసినా ఎంతమంది ఆ రోజు నైట్ 7 ఆల్మోస్ట్ 7 నుంచి స్టార్ట్ చేశారు నడవడం. మేము 8కి స్టార్ట్ చేసాము. 8కి స్టార్ట్ చేసినా చూడండి ఎంతమంది ఉన్నారో. సో, అలా అంతమంది మధ్యలో అందరూ శివనామస్మరణ చేసుకుంటూ నడుస్తూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్గా అరుణాచలానికి ఫస్ట్ టైం ఇంతమందిలో ఇట్లా గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. అండ్ పెద్దవాళ్ళు ఎవరన్నా గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటే ఈ పౌర్ణమి టైమ్స్లో అలా వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందే పడతారు. నార్మల్ టైమ్స్లో అయితే కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైనా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కానీ అందరినీ తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎంతసేపు అయినా పర్లేదు మేము నడుస్తాం అన్న వాళ్ళకి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మేము లాస్ట్కి అగ్నిలింగం దగ్గర ఎండ్ చేసాము.